ఇక నిన్న అసెంబ్లీలో జరిగినటువంటి ఒక్కసారి ఇది చూడండి. మన వాహిని టీవీలోనే ఉన్నాయి, మన ఛానల్లోనే ఉన్నాయి వీడియోలు. ఎవరెవరు ఏమేమన్నారో ఒకసారి చూడండి. చాలామంది చూసి ఉంటారు. కొంతమంది ఇంకెక్కడదా అన్న, ఇంకా రుణమాఫీ ఉన్నదా అన్న, ఇంకా రుణమాఫీ అనేది ఎక్కడనో పోయింది, అది అది మాట్లాడే పరిస్థితి లేదు, ఎవరు అడగరు అంటే ఈ చెయ్యరు, యాక్చువల్గా చెయ్యరు అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు కదా. సో చేస్తారా చెయ్యరా అనేది ఇప్పుడు వాళ్ళ మీద ఆధారపడి ఉన్నది. కానీ చేయించుకోవాల్సిన బాధ్యత ఎవరి మీద ఉన్నది అనేది నా ప్రశ్న. రైతులుగా మన మీద ఉన్నది, జర్నలిస్టులుగా మేము అడగాల్సిన బాధ్యత ఉన్నది. ఇవాళ ప్రతిపక్షాలు కూడా నిజంగా నాకు చాలా బ్రహ్మాండంగా అనిపించింది. బయట మాత్రమే బాధపడుతున్నాం, మన గురించి ఎవరు మాట్లాడట్లేదు, పట్టించుకోవట్లేదు, అడగట్లేదు. ప్రభుత్వం కూడా మాట ఇచ్చి మరీ మాట తప్పిందేమో అని భావనకు వచ్చిన రైతులంతా కూడా ఎదురు చూసిరు. అయితే నిన్న అసెంబ్లీలో చూడండి, ఒకరొక్కరు బ్రహ్మాండంగా సమస్యని ఉన్నదున్నట్టుగా అడిగి ఎప్పుడు చేస్తారు, అసలు చేసే ఆలోచన ఏమన్నా ఉందా అని ప్రశ్నించారు ప్రతి ఒక్కరు కూడా. వాళ్ళతో పొత్తులో ఉన్నటువంటి పార్టీ నాయకులు కూడా అడిగారు. ఇక్కడ ఒకసారి చూడండి, హరీష్ రావు మాట్లాడిండు. ఫస్ట్ ప్రధాన ప్రతిపక్షం కాబట్టి వీళ్ళు ఏమన్నారు ఒకసారి చూడండి. రుణమాఫీకి ఎంత కావాలంటే 49,500 కోట్ల రూపాయలని చెప్పారు. ఆ రోజు ముఖ్యమంత్రి గారు చాలా గొప్పగా చెప్పారు, ఒక్క సంవత్సరం అవినీతి చేయకుండా కడుపు కట్టుకుంటే 41,000 కోట్లు ఒక్క దెబ్బకు మాఫీ చేయొచ్చని ఆ రోజు చెప్పారు అధ్యక్ష. గౌరవనీయులు భట్టి గారు తన బడ్జెట్ ప్రసంగంలో 31,000 కోట్ల రుణమాఫీ చేస్తామని చెప్పారు. ఈ బడ్జెట్ లోనేమో 20,000 కోట్లు ఇచ్చామంటున్నారు. వాస్తవంగా అయితే 15,000-16,000 కోట్లు కూడా చేరలేదు అధ్యక్ష. వాస్తవం ఏమిటంటే అధ్యక్ష, రైతు ఇంటికి బ్యాంకుకు మధ్య ఇంకా తిరుగుతూనే ఉన్నాడు. చివరికి రైతుకు మిగిలింది ఓడవని దుఃఖం, తీరని అప్పు. అదే ఇది మాత్రం పక్క. ఇంకా ఇయ్యలటి కూడా అటు బ్యాంకుకి లేదా ఇటు అగ్రికల్చర్ ఆఫీస్కే తిరుగుతూ ఉన్నాడు రైతు. ఏదో ఒక మూలన ఆశ, అరే ఇంతమంది మాట్లాడుతుంటే, ఇంతమంది అడుగుతుంటే ప్రభుత్వం చేస్తుందేమో, అరే ముఖ్యమంత్రి కూడా చెప్పేసే కదా, ఇట్లా పోయి ఇట్లా కట్టంగానే పైన ఉన్నది కట్టంగానే ఇస్తామని ఒకళ్ళు చెప్పి, లేదా టెక్నికల్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు ఒకసారి డిపార్ట్మెంట్ని కన్సల్ట్ చేస్తే వాళ్ళు వెరిఫై చేసి ఇమీడియట్గా మీకు ఏపిస్తారని చెప్పి, ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే మా దృష్టికి తీసుకురండి అని వాళ్ళంతా వాళ్ళే అడిగిరి. అదే ఆశ కొద్దీ రైతు ఇయ్యలడు కూడా ఆగమవుతా ఉన్నాడని ఇలా కరెక్ట్గా అసెంబ్లీలో మన ఈ 5-6 నెలల ప్రయత్నం ఏదైతే ఉందో ఈ ప్రయత్నాన్ని కళ్ళకు కట్టినట్టుగా వివరించిండు. ఈ హరీష్ రావు ఒక్కడే కాదు, ఏలటి మహేశ్వర్ రెడ్డి కూడా, అట్లే సాంబశివరావు కూడా. అధ్యక్ష, ఇంకా బాగా అర్థం చేసుకోవాలంటే ఇది వ్యవసాయ శాఖ అధికారుల నుంచి తీసుకున్న లెక్కే చెప్తున్నాను అధ్యక్ష. నా సిద్దిపేట నియోజకవర్గంలో పరిస్థితిని ఈ రాష్ట్ర ప్రజలకు అర్థం కావడానికి, రైతాంగానికి అర్థం కావడానికి ఒక ఉదాహరణగా చెప్తున్నా అధ్యక్ష. నా సిద్దిపేట నియోజకవర్గంలో బ్యాంకుల్లో అప్పు తీసుకున్న రైతులు 43,363. ఉదాహరణ కోసం ఒక 2-3 పేర్లు చెప్తే చాలా ఉన్నాయి. కానీ గుర్రాలగొంది గ్రామంలో శ్రీనివాస్ రెడ్డి అనే రైతు యూబీఐ బ్యాంకులో 30 ఆగస్టు 2024 నాడు 2 లక్షల మీద ఉన్న 50,000 కట్టిండి అధ్యక్ష. ఇవాళటి వరకు మాఫీ కాలే. నారాయణరావుపేటకు చెందిన సత్తిరెడ్డి అనే రైతు 2,60,000 రుణం ఉంటే మిత్తితో కలిపి మీద 76,000 రూపాయలు కట్టిండి అధ్యక్ష. బంజేర్పల్లికి చెందిన మరో రైతు అఖ్తర్ కుస్రో 2,06,000 అప్పు ఉంటే మిత్తితో కలిపి మీదున్న 10,000 కట్టిండి అధ్యక్ష. వారికి మరి ఈ రోజు వరకు కూడా ఈ ముఖ్యమంత్రి మాట నమ్మి 2 లక్షల మీద ఉన్న డబ్బు కడితే ఈ రోజు వరకు రుణమాఫీ కాలేదు. కొత్త అప్పుల మీద పడ్డాయి తప్ప మాఫీ కాక ఇలా 2 లక్షల పైన ఉన్న రైతులు తీవ్రమైనటువంటి ఆందోళనలో ఉన్నారు. దయచేసి 2 చేతులు జోడించి భట్టి గారిని, ముఖ్యమంత్రి గారిని ఈ రాష్ట్ర రైతుల పక్షాన సవినయంగా ప్రార్థిస్తా ఉన్నా. 2 లక్షల మీద ఉన్న రైతులకు, రుణమాఫీ కానటువంటి రైతులకు అందరికీ కూడా రుణమాఫీ చేయాలని, మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని చెప్పి నేను ప్రార్థిస్తా ఉన్నాను అధ్యక్ష. అంటే నేను ఒకటే అధ్యక్ష, ఇప్పుడు లేదు మీరు మాట్లాడుతుంటే తప్పని మీరు మాట్లాడుతున్నారు. నేను భట్టి గారిని అడుగుతున్నా, మదిర నియోజకవర్గానికి పోదామా, లేదు నా సిద్దిపేట నియోజకవర్గానికి వస్తారా, లేదు ఈ రాష్ట్రంలో ఏ గ్రామానికి పోదామో చెప్పండి. సంపూర్ణ రుణమాఫీ అయిందంటే నేను బహిరంగంగా మీకు క్షమాపణ చెప్పడానికి సిద్ధం. మీరు సిద్ధంగా ఉన్నారా నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష. ఇది ప్రజలు అర్థం చేసుకుంటున్నారు అధ్యక్ష. కరెక్ట్గా మన 6-7 నెలల నుంచి మనం మాట్లాడుతున్నటువంటి రైతుల బాధలు ఏవైతే ఉన్నాయో, సమస్యలు ఏవైతే ఉన్నాయో,
ఒక సందర్భంలో కూడా చాలాసార్లు మీరు కూడా చూస్తుంటారు, మన లైవ్లో కాల్స్ కూడా మాట్లాడినప్పుడు విని ఉంటారు. కొంతమంది అన్న ఇక కాదేమో అన్న వదిలేయండి అన్న అది ఇంకో సబ్జెక్టు చూసుకో అన్న అంటే, ఇలా ఒకసారి చూడండి, దాన్ని నేను సమస్యగానే చూసిన. దాన్ని వేరే రాజకీయ లబ్ధి కోసం మాట్లాడతలేరు ఎవ్వరు కూడా ఇవ్వాలి. ఎందుకంటే గ్రామాలలో చూస్తున్నారు కాబట్టి, ప్రతి ఒక్కరికి ఆ సెగ తగులుతుంది కాబట్టి, ఆ వేడి తెలుస్తుంది కాబట్టి, ఎవరు ఎక్కడ కలిసినా ఏ నాయకుడిని కలిసినా అన్న నాకు ఇంకా రుణమాఫీ అందలేదే, ఏమైనా సమస్య ఉన్నదా, ఏమైనా చేస్తారా, ఆలోచన ఉంటే చెప్పండి అన్న అని ఎక్కడ ఏ రైతైనా కాగితాలు పట్టుకొని ప్రతి నాయకుడిని అడుగుతా ఉన్నాడు, ప్రతి జర్నలిస్ట్ని అడుగుతా ఉన్నాడు. నాకు ఎంతోమంది మెసేజ్లు పెట్టింది అయితే మీరు చూసిరు. అయితే చాలామంది కాదన్నా అంటే కాకపోవచ్చు అన్న, నేను కూడా అదే చెప్తున్నా, కాకపోవచ్చు, లేదా అది అవుతుందా లేదా అంటే ఇంతమంది అడుగుతుంటే వాళ్ళు చేస్తారా లేదా అనేది మనం తర్వాత సెకండరీ. ప్రైమరీగా మనం అడగొద్దా, సమస్య ఉన్నదాన్ని సమస్యగా చూపెట్టద్దా, దీన్ని అసలు సమస్యనే కాదన్నట్టుగా వదిలేసిన ఛానళ్ళు ఎన్నో, మీడియా సంస్థలు ఎన్నో, అసలు ఇది సమస్యనే కాదు, ఏముందిలే, వచ్చినోనికి వచ్చింది, రానోనికి రాకపోతే అన్నట్టు వదిలేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ప్రభుత్వం కూడా చెప్పి సగం చేసి సగం చేయకపోతే మరి మిగిలిన వాళ్ళందరికీ అందజేయాలన్న తాపత్రయంతోనే మొదలుపెట్టినాం. ఇలా ప్రతిపక్షం ఇయ్యాలటికి ఇంకా ఒక్క పక్షం కాదు అన్ని పక్షాలు మాట్లాడే స్థాయికి తీసుకొచ్చినామంటే ఇదంతా రైతుల విజయమే. రైతులే అడిగినరు, ఆ రైతుల కోసం మనం మాట్లాడినాము. ఎక్కడ కూడా మన సొంతంగా ఎవరినో తిట్టాలనో ఎవరితోనో భూమి పంచాది ఉందనో కాదు కదా, ఒడ్డు తగాద ఉందని మనకు ఎవరితో ఏం లేదు. మనకున్నది వాళ్ళకి సమస్య ఉన్నదట, దాన్ని తీర్చండి. అయితే కొంత అప్పుడప్పుడు రైతులు అన్నటువంటి మాటలకి వెళ్ళి కొన్ని ఉదాహరణలు తీసుకోవచ్చు, లేదా కొంత ఆవేశంగా అంటే అని ఉండొచ్చు. అది ఆవేశం అనుకోవద్దు, అది వాళ్ళ ఆవేదన అనుకోవాలి, వాళ్ళ ఆక్రందనలు అనుకోవాలి, వాళ్ళ ఏడుపు అనుకోవాలి, వాళ్ళ దుఃఖం అనుకోవాలి. ఎందుకంటే మీరే చెప్పారు కాబట్టి సగం చేసి సగం విడిచిపెడితే వాళ్ళు ఆగమైపోయారనే ఇలా ప్రతిపక్షాలు ఉన్నట్టుగా మన రోజు 6 నెలలు మాట్లాడింది 6 నిమిషాలల్లో క్లియర్ కట్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చిండ్రు. ఇప్పుడు కూడా ప్రభుత్వం ఇక మేల్కోకపోతే దాన్ని ఎవడేం చేయలేడు. మేల్కోకపోతే ఆలోచన చేయకపోతే మరి ఇంకా 4 ఏళ్ల పరిపాలన 3.5 ఏళ్ల పరిపాలన కొనసాగించాలంటే ఎంత బాగా కొనసాగించాలనేది వాళ్ళ చేతుల్లో ఉంటుంది. 20 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రిగా ఉంటా, ఇంకా 10 ఏళ్ళైనా నేనే ఉంటా, కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా 20 ఏళ్ళు పరిపాలిస్తుందని చెప్పిన మీరు దానికి తగ్గట్టుగా ఆచరణలో కూడా కనపడాలి కదా అనేది ఇలా రైతులు అడుగుతూ ఉన్నారు. సో దానికి తగ్గట్టుగా మరి మీరు ఏమి చర్యలు తీసుకుంటారు, దీని వెనకాల మరి దీని తర్వాత ఏం నిర్ణయం తీసుకుంటారో ఒకసారి చెప్పాల్సిన బాధ్యత పక్కాగా ప్రభుత్వ పక్షం పైన ఉన్నది. గతంలో వాళ్ళు చేయలేదు అని మీరు విమర్శించినప్పుడు, గతంలో వాళ్ళకు చేతగాలేదు అని చెప్పినప్పుడు మరి ఇలా మన చేతుల అవకాశం ఉన్నది కదా, మనమే కదా పెట్టేది. ఇలా అడుక్కునే పరిస్థితులు లేరు కదా, మీరే పెట్టే స్థాయిలో ఉన్నారు కదా. ప్రభుత్వం పెట్టే స్థాయిలో ఉన్నప్పుడు రైతులు బాధలు పడుతున్నప్పుడు ఇలా గత ప్రభుత్వం చెయ్యంది మేము చేసి చూపించినామని చెప్పి మీరు చేయాల్సిందని పోయి మనం చేసి కూడా చేయని పేరు అయిపోయింది. మీరు 25 లక్షల మంది రైతులకు చేసి ఇలా సగం మందిని విడిచిపెట్టడం వల్ల ఆ చేసిన పేరు కూడా ఖరాబ్ అయిపోయింది. ఇక అది ఒకసారి మీరు ఆలోచించుకోరు. రైతు భరోసా విషయంలో కూడా అంతే, కేసీఆర్ కంటే మేము ఎక్కువ ఇస్తామని చెప్పి గొప్ప చెప్పిన మీరు ఇలా అది వదిలేసి అసలు దాని గురించే పట్టించుకోకుండా 3 ఎకరాలకు వేసి 4 ఎకరాల వరకు వేసి ఇంకా అసలు పెట్టుబడి సాయం అందించకపోతే ఇలా వర్షాలు పడ్డాయి నిన్న మొన్న. ఇప్పుడు చెప్పుండ్రి, ఇప్పుడు పెట్టుబడి సాయం అందలే, రుణమాఫీ జరగలే, ఆయనకి సబ్సిడీలు సగం వస్తలేవు, ఇవన్నీ సమస్యలు ఉండగా విత్తనాలు దొరకక, ఎరువులు దొరకక రకరకాల నష్టాలలో ఉన్నటువంటి రైతుకి నిన్న పడ్డటువంటి చెడగొట్టు వర్షాలు ఏవైతే ఉన్నాయో, వడగండ్ల వానలు దారుణంగా పడాల్సిన టైంలో పడకుండా ఇటు లాస్ట్కు ప్రకృతి కూడా వాళ్ళ మీద ఇట్లా కోపం చూపిస్తే ఎట్లా బతుకుమంటారు చెప్పండి. ఇలా నష్టపోయిన రైతుని ఏం చేయమంటారు? చాలా మట్టుకు మొన్నటిదాకానేమో ఎండిపోయిన నీళ్లు లేవని బాధపడితే ఇలా తడి అవసరం లేనప్పుడు, అంటే ఆల్రెడీ కోతలకు వచ్చినటువంటి పంట ఏదైతే ఉందో ఆ పంట మీద పడ్డటువంటి వడగళ్ళ వాన లేదంటే ఇలా ఈ విపరీతమైన వర్షము మొత్తం ఇలా కొట్టుకపోయింది. మామిడి తోటలు అయితే నాశనం అయిపోయినాయి, ఆ పిందెలన్నీ రాలిపోయినాయి. మరి అన్ని రకాలుగా నష్టం జరుగుతుంది కాబట్టి రైతులు ఒకసారి ఆదుకోమని చెప్పి ప్రభుత్వానికి ఇంత చేతులు జోడించి అడుగుతా ఉన్నా కూడా ప్రభుత్వానికి కనికరం లేకపోతే ఎట్లా అని ఇలా రైతులు ప్రశ్నిస్తూ ఉన్నారు. ఒకసారి చూడండి, హరీష్ రావు అంటేనేమో సరే ప్రధాన ప్రతిపక్షం ఇలా వాళ్ళంటే విమర్శలు చేసిరని అనుకోవచ్చు, వాళ్ళంటే కావాలని వీళ్ళ మీద బురద తల్లిరు అని అనుకోవచ్చు. కానీ ఇక్కడ చూడండి, జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం నిడిగండ గ్రామంలో 554 మందికి 552 మందికి రుణమాఫీ జరగలేదు, కేవలం ఇద్దరికే జరిగింది మొత్తం ఆ ఊరు మొత్తం. ఏంటంటే ఒక ఆధార్ కార్డు పైన మరొక పేరు నమోదైన చైన్ లింక్ లో అన్ని పేర్లు రాంగ్ పడిపోయింది. శ్రీధర్ బాబు గారు ఇట్లాంటి అన్నీ అడుగుతూ ఉంటే కొంతమంది ఏమనుకోరు తెలుసా, ఇది కావాలని చేసి రైతులకి రుణమాఫీ అందకుండా చేద్దామని చూసిందేమో అని కూడా కొంతమంది అనుమాన పడుతారు. ఈ అనుమానాలకు ఎందుకు తావియాలి అసలు ప్రభుత్వం?
అధికారులు ఎందుకు తావియాలి? ఇది నాకు అనిపిస్తుంది టెక్నికల్ ఇష్యూస్ అనేది ఏదైతే ఉందో అధికారులు ప్రభుత్వాన్ని బదనాం చేయనీకైనా ప్రయత్నం చేస్తుండాలి, లేదంటే ప్రభుత్వానికి దీనిపైన చిత్తశుద్ధి లేకుండా ఉండాలి. అంతే తప్ప ఈ ఆధార్ మిస్ మ్యాచ్ అనేది అసలు ఎంత చిన్న తప్పిదం అంటే ఇచ్చేటినాడు ఇచ్చిండ్రు బరాబరే, లోన్ ఆయన్నే తీసుకున్నాడు, ఆయన్నే ఇంట్రెస్ట్లు కడుతుండే, ఆయన్నే రెన్యువల్ చేసుకుంటుండు. దాన్ని ఎంతసేపు అసలు టెక్నికల్ ఇష్యూని సాల్వ్ చేయడానికి సార్ట్అవుట్ చేయడానికి ఎంత టైం పడుతుంది? ఎందుకు కావాలని వాళ్ళకి అందకుండా చేస్తూ ఉన్నారు? అర్హతలు ఉండి ఏదో చిన్న చిన్న తప్పిదాల వల్ల, అది ఆయన తప్పిదం ఏం లేకపోవడం వల్ల, కాకపోతే ఆయన బాధ పడతాడా పడడా అనేది ఒకసారి ప్రభుత్వ పెద్దలు ఆలోచన చేయాలి. ఇగో డిడ్ యు గెట్ మై పాయింట్? అంటే ఆధార్ కార్డు ఒకరి పేరుతో ఒకరు పడిపోయింది అనుకోండి, అట్లా మారిపోయింది. ఆ విధంగా ఆ డేటా అంతా మిస్ మ్యాచ్ అయింది. 552 మందికి జరగలేదు. అందువల్ల ఇట్లా రాష్ట్రంలో చాలా చోట్ల మీరు కూడా చాలాసార్లు చెప్పారు, తమ్ముడు గారు కూడా, సొసైటీల్లో అన్ని తప్పులు పడ్డాయని చెప్పి. అది తప్పులు సరి చేయండి, త్వరితగతిలో వాళ్ళకి ఇవ్వండి. ఈ 2 లక్షలు ఎబో అనేది ఇక నేను మిమ్మల్ని అడిగినా కూడా సాధ్యం కాదు. ఎందుకు కాదని పక్కపొంటోళ్ళు అంటారు. కానీ అంటే ఈయన అనుమానం ఏంటంటే, ఈయన సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, ఈయన మిత్రపక్షం. సో మిత్రపక్షం కూడా అడుగుతోంది. అక్కడ ఒక ఇద్దరికి మాత్రమే అయ్యి ఆ ఊరు మొత్తానికి కాకపోవడం అనేది ఏదైతే ఉందో దాన్ని అట్లా ఉదాహరణలు చెప్పుకుంటా సొసైటీలలో జరిగినటువంటి తప్పిదాలు, సొసైటీలలో డేటా ఎంట్రీ ఏదైతే మిస్ అయిందో, యాక్చువల్గా ఈ సొసైటీది నేను గతంలో కూడా చాలాసార్లు చెప్పిన, అదేమైందంటే అంతకంటే ముందు దాన్ని ఆ సొసైటీలో ఉన్నటువంటి డేటా అంతా కూడా వీళ్ళు కంప్యూటరైజ్డ్ చేయకపోవడం వల్ల మాన్యువల్గా ఉన్నటువంటి డేటా ఏదైతే ఉందో ఆ బుక్లకి వెళ్ళి వాళ్ళకి టార్గెట్లు పెట్టారు. అలా అధికారులు, ఆ సీఈఓలు, ఆ డిస్ట్రిక్ట్ సీఈఓలు టార్గెట్లు పెట్టి ఎట్టి పరిస్థితుల్లో ఇది కంప్లీట్ చేయాలి, ఈ టార్గెట్ మనకు ప్రభుత్వం ఇట్లా అడుగుతూ ఉంది, బ్యాంకుల నుంచి అట్లే సొసైటీలకి వెళ్ళి తీసుకున్నటువంటి లోన్లకు సంబంధించిన డేటా అడిగినప్పుడు రుణమాఫీకి మనం ఇమీడియట్గా ఆ డేటా అంతా కూడా చేయాల్సి ఉంటుంది. మనం ఆధార్ కార్డులన్నీ కూడా ఏవైతే ఉన్నాయో వాటిని లింక్ చేస్తూ పూర్తిగా ఆ డేటాని కన్సాలిడేట్ చేసి మనము అప్లోడ్ చేయాల్సిన అవసరం ఉన్నదని చెప్పి వాళ్ళు ఇమీడియట్గా టార్గెట్లు పెడితే కొంతమంది దాంట్లో ఎవరో థర్డ్ పార్టీ వాళ్ళని పెట్టిరా, లేకపోతే ఎవరో అసిస్టెంట్లను పెట్టుకున్నారా, ఏం జరిగిందో తెలియదు, కానీ పూర్తిగా డేటా అంతా తారుమారు అయిపోయింది. ఒకరికి పడ్డము, ఒకరికి మ్యాచ్ అవ్వడము, ఇంకొకరికి మ్యాప్ అవ్వడము, ఇట్లా రకరకాల ఇష్యూస్ వల్ల వాళ్ళంతా కూడా డేటా పంపించినా కూడా రుణమాఫీకి అర్హత సాధించలేకపోయినారు. ఇట్లా ఈ ఒక్కటి కాదు, రకరకాల ఇష్యూస్ ఉన్నాయి. అయితే ఈ ఇష్యూస్ని ఒకసారి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని చెప్పి ప్రయత్నం చేసి మనమందరం రైతులం ప్రయత్నం చేసిర్రు, నేను ప్రయత్నం చేసిన, వేరే జర్నలిస్టులు ప్రయత్నం చేసిర్రు, చాలా మీడియాలో వచ్చినాయి. అయినప్పటికీ కూడా మంత్రి టెక్నికల్ ఇష్యూస్ ఉన్న వాళ్ళంతా కూడా మీరు ఒకసారి వెళ్ళి ఫిర్యాదులు చేయండి, మా ఏఓ దగ్గరనో మా ఏఈఓ కాడనో, అక్కడ నుంచి బ్యాంకులకు కూడా ఒకసారి మీరు వెళ్ళి కలిస్తే వాటిని సెట్ చేస్తారు. సెట్ అయిన తర్వాత మీకు పడిపోతాయని చెప్పి ఇక్కడ రైతు పండుగల ఒక 3,000 కోట్లు రిలీజ్ చేశారు. అందులో కొంతమందికి పడి కొంతమందికి పడలేదనేది ఇయాలటి కూడా ఇంకా సాక్ష్యాలు ఉన్నాయి. కానీ ఇంకా కొంతమందిని అట్లే వదిలేసిర్రు. అవి సెట్ చేయించుకున్నాక కూడా ప్రాసెస్లో ఉన్నది అని చూపిస్తూ ఉన్నది. అది టు బి ప్రాసెస్ అంటే ఏంటిది అసలు? ఆయనను వెయిట్ చేయమంటారా, పడుతుందంటారా, పడదంటారా అని చెప్పి ఇలా డైరెక్ట్గా రైతులు అడుగుతూ ఉన్నారు. సో ఇక్కడ రెండే అకౌంట్లలో పడడం ఏంది, 552 అకౌంట్లను వదిలేయడం ఏంది? మరి ఇట్లాంటప్పుడు ఖచ్చితంగా ప్రశ్నలు వస్తాయా రావా అనేది ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఇక్కడ నుంచి సో బీజేపీ ఏలేటి మహేశ్వర్ రెడ్డి కూడా సేమ్ అదే అడిగిండు, ఎగ్జాక్ట్లీగా ఏదైతే అడగాలనో మనకు సంబంధించిన ఆ పైన ఉన్నటువంటి అమౌంట్ కట్టమని మీరే చెప్పిండ్రు. మంత్రి, ముఖ్యమంత్రి అందరూ చెప్పిన తర్వాత కూడా మరి వాళ్ళకి ఏ క్లారిటీ ఇస్తారని అసెంబ్లీలో మాత్రం పక్కాగా రుణమాఫీ చర్చ జరిగింది. ఒకవేళ అసెంబ్లీలో రుణమాఫీ చర్చ జరగకపోయి ఉంటే మీకు కూడా అనుమానం వచ్చేది. ఏమని? అన్నా నువ్వు మాట్లాడింది వృధా, నువ్వు ఎంత కష్టపడ్డా వేస్ట్, అది అయ్యేటట్లేదు, వాళ్ళు చేసేటట్లేరు అంటే నేనేమంటా ఉన్నా అంటే వాళ్ళను మాట్లాడిచ్చే పరిస్థితికి తీసుకొచ్చినాము, అది మన సక్సెస్. అది ఇవాళ ప్రతి పక్షం మాట్లాడే పరిస్థితి, ప్రతి విపక్షాలన్నీ కూడా అడిగే పరిస్థితి, స్వపక్షం కూడా ఈవెన్ సిపిఐ ఎమ్మెల్యే కూడా అడిగే పరిస్థితిని మనం కల్పించినాం. మనము అంటే రైతులం అనేది ఒక వాహిని టీవీదో ఒక నరేషో చేసినటువంటి పని కాదు, ఇది పక్కా ఈ లైవ్ చూస్తున్నటువంటి రైతులదే ఇది. కాబట్టి మీ గురించి ఇక ఆలోచించాల్సింది ప్రభుత్వమే. అడగాల్సినవి అయిపోయినాయి, చేయాల్సిన పోరాటాలు నడుస్తూనే ఉన్నాయి, అడగాల్సినవన్నీ అడుగుతూనే ఉన్నారు. వాళ్ళని ఎట్లా నిలదీయాలో అట్లా నిలదీస్తూ ఉన్నారు. చివరికి చట్టసభలో ఈ రాష్ట్ర ప్రజలంతా 4 కోట్ల ప్రజల సాక్షిగా అడిగినటువంటి ఆ ప్రశ్నలు కూడా మనం నిన్న చూసినాము. ఇవాళ ఇంకా నడుస్తుంది. దానిపైన ఏ నిర్ణయం తీసుకుంటుందో ఖచ్చితంగా ఈ వారంలో ప్రభుత్వం నుంచి ఏదైనా వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే మొన్న మనం జీవన్ రెడ్డితో మాట్లాడినటువంటి విషయం ఏదైతే ఉందో, గల్ఫ్ బాధితుల సమస్యకు సంబంధించి ఆ
కాలర్ అంటే ఆ ఇష్యూని ఎవరైతే పైకి తీసుకొచ్చిండో ఆ బ్రదర్ ఏం చేసిండంటే ఇంకా దాన్ని ట్రై చేస్తూనే ఉన్నాడు. కానీ తనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ముఖ్యమంత్రి గారు వాటిపైన చర్యలు తీసుకోమని చెప్పిండట, వాటికి కూడా రుణమాఫీకి అప్లికేబుల్ చేసేలాగా చేయమని చెప్పిండని తనకు ఇన్ఫర్మేషన్ ఉందని నాకు మెసేజ్ పెట్టిండు. సో చూద్దాం, ఇంకా మేబీ ఇట్లాంటివే జరిగితే ఏదో ఒకటి ఎట్లయితే ఉన్నది మనకు ఏదైతే ఏమున్నది, మనకు కావాల్సింది ఏంది, మనం అనుకున్నది, మనం కోరుకున్నది, మనం ఎక్స్పెక్ట్ చేసిందే కావాలి. అది అయిన తర్వాతనా మనం వేరే మాట్లాడుకుందాం. కానీ ఇలా అందరికీ అందినాక మనకు ఆ సబ్జెక్ట్ ఎందుకు? మనకు కావాల్సింది రైతులందరికీ కూడా రుణమాఫీ, సంపూర్ణ రుణమాఫీ చేస్తే తప్ప ఎన్నికలకు పోలేని పరిస్థితిని ఎలా మనం కల్పించడం, ఇది మన ఫస్ట్ సక్సెస్. ఎట్టి పరిస్థితులలో నేను ఆ రోజు చెప్పిన సంకల్పం గట్టిగా ఉంటే ఎవరైనా మాట్లాడాల్సిందే. ఎక్కడ పోయినా మనం అదే అడిగినాము, ఎక్కడ పోయినా మీరు అడిగిన విధానంతోనే ఇలా అసెంబ్లీలో కూడా మాట్లాడారు. మనకంటూ కొంత టైం కేటాయించిండ్రు. ఈ సబ్జెక్ట్ మీదనే అసెంబ్లీ అంతా నడిచింది. లొల్లి అయిపోయింది, మీరు చూసిర్రు కూడా. సో దీంతో పాటు ఇక్కడ చూడండి,